సిప్రి ఇయర్ బుక్ అని ఒకటి వచ్చింది. అంటే ఇది బేసికల్గా ఏంటంటే అంతర్జాతీయ భద్రతకు సంబంధించి ఏ దేశాల దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ముఖ్యంగా అణ్వాయుధాలు, ఏ దేశం ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తోంది అనేటటువంటి అంశం. దీనికి సంబంధించి ఇండియాకు కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. కాబట్టి మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మనం వీటి గురించి మాట్లాడాలి. ముఖ్యంగా భారతదేశంలో 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ రకరకాల ప్రాంతాల్లో మనం పెట్టాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనుక ఒక చోట బాంబు వేస్తే ఈ ప్రాంతాల నుంచి మనం అటాక్ చేయడానికి మనకి ఈ 12 వార్ హెడ్స్ ఉన్నాయనేటటువంటిది ఈ సిప్రీలో ఇచ్చినటువంటి రిపోర్ట్. అయితే అసలు ఇది ఏంటి ఈ సిప్రీ ఇయర్ బుక్ అనేది ఒకసారి చూద్దాం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దానికి చోటా నేమే సిప్రీ, రైట్? దానికి ఉన్నటువంటి చోటా నేమ్ పేరు సిప్రీ అని అంటారు. ఈ సిప్రీ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి అనేటటువంటిది అంశానికి సంబంధించి కొంత పరిశోధన చేస్తూ ఉంటుంది. సో దాని చోటా పేరు దాని నిక్ నేమే సిప్రీ, షార్ట్ కట్ నేమ్. ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని అణ్వాయుధాలను తొలగించారు, వీటికి సంబంధించి అంతర్జాతీయ భద్రత ఏంటి. అయితే ఇటీవల కాలంలో ఇది ఏం చెప్పింది, భారతదేశం చాలా సైలెంట్గా తనకున్నటువంటి అణ్వాయుధాల యొక్క ఆర్సినల్ ఏదైతే ఉంటుందో ఆ అణ్వాయుధాలను పెంచుకుంది అని చెప్పారు. అలాగనే న్యూక్లియర్ వార్ హెడ్ అనేటటువంటి వాటిని ఆపరేషనల్లీ డిప్లాయిడ్ స్టేట్, అంటే ఎప్పుడు కావాల్సిన అప్పుడు వాడుకునేటటువంటి అనియోగ్యమైనటువంటి పరిస్థితుల్లో పెట్టినటువంటి దేశంగా భారతదేశాన్ని పేర్కొంది. ఈ మూవ్ అనేటటువంటిది భారతదేశం యొక్క స్ట్రాటజిక్ షిఫ్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో, స్ట్రాటజిక్ అంటే ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి అంశాలు. ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి భారతదేశం యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఒక ముందడుగుగా ఈ యొక్క రిపోర్ట్ అభివర్ణించింది. సో దీనికి సంబంధించి ఈ సిప్రీ బుక్ హైలైట్స్ భారతదేశానికి సంబంధించి చూద్దాం.